ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో వచ్చేసి కొంచెము ట్విస్టులు ఉన్నాయి ప్లస్ ఎంజాయ్మెంట్ ఉంది. బట్ ఏంటనంటే అది ఎక్కడ నామినేషన్కి దారితీస్తుందో అని చెప్పేసి ఆల్రెడీ మనకి హింట్ ఇచ్చేసాడు. ఏంటనేది చూసేద్దాము. ఇక్కడ మనకి ఇక విష్ణుప్రియ పృథ్వీతోటి చాలా ఓవర్ యాక్టింగ్ అయిపోయింది. కూసేగాడిది వచ్చేసి మేషగాడిదని చెడగొట్టింది అన్నట్టు, 6 నెలలు వీళ్ళతో సాహసం చేస్తే వాళ్ళలాగా మారుతారు అన్నట్టుగా పృథ్వీ నిజంగానే అట్లా ట్రాక్లో ఉన్నాడా లేదు అని అంటే కావాలని విష్ణుని బ్లేమ్ చేయాలి. తను కొంచెము ఏమంటారు, తనకి ఆడే కెపాసిటీ కొంచెం తక్కువగా ఉన్నా కానీ హౌస్లో ఉంటుంది, ఏదో విధంగా అయినా కానీ మనం ఇంట్లో నుంచి బయటికి పంపించేయాలా అన్న ఉద్దేశంతో కూడా స్ట్రాటజీ ప్లే చేస్తున్నాడా అనేది తెలియదు. బట్ విష్ణు అయితే సీరియస్గా తీసుకుంటుంది. అక్కడ పృథ్వీ ఎంజాయింగ్ చేస్తున్నాడు అని చెప్పేసి డిస్కషన్ చేసుకుంటారు. ఇక్కడ విష్ణు మళ్ళీ రూమ్లోకి వచ్చేసాక మనకి సీత అడ్వైస్ చేస్తుంది అన్నమాట. కొంచెం పృథ్వీతో లిమిట్లో ఉంటే బాగుంటుంది అని అంటే నా పర్సనల్ మ్యాటర్ అన్నట్టుగా చెప్తుంది. అంత ర్యాషింగ్ కాదు. సో వాళ్ళ మధ్యలో దాని గురించి డిస్కషన్ అనేది జరుగుతుంది. చెప్పొద్దు అని అనుకున్నాము. బట్ ఏంటని అంటే నువ్వు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లూజ్ అవుతున్నావు, సో ఎందుకు వచ్చినావో అది గుర్తుంచుకో అంతే అని చెప్పేసి చెప్తారన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి అంటే మనకి ఇంకా అదేమంటారు, అక్కడ గల్లీ బాయ్ ఆమె సిల్లీ గాయ్ అనుకుంటూ చిల్బ్రో అనే సాంగ్ తోటి నెక్స్ట్ డే అనేది స్టార్ట్ అయిపోతుంది. అంటే 26th డే అనేది స్టార్ట్ అయిపోతుంది. మనకి ఇదంతా 25th రోజు కొంచెం చూపిస్తారు కదా అది. ఇక్కడ వచ్చేసండి పృథ్వీని చూస్తే భయం వేస్తుంది, పడిపోతాడు, ఆమె పడేస్తుంది అని చెప్పేసి ఇంకా మనకి సోనియా నిఖిల్ తోటి చిన్న గుసగుసలు స్టార్ట్ చేస్తుంది. ఇంకా సోనియా మాట్లాడిన అన్ని కింద మనకి ఇస్తున్నారండి. అంతకుముందు ఇవ్వకపోతుండే తన గుసగుసలు అనే అంతే ఇట్లా అన్నట్టుగా అంటుంది, అందుకని చెప్పేసి ఇస్తున్నారన్నట్టు. ఇక్కడ అంటే కొన్ని విషయాలు అండి బిగ్ బాస్ కెమెరా తోటి జూమ్ చేసి చూపిస్తున్నారు. బట్ దాని గురించి సో అక్కడ అంటూ ఉంటుందన్నమాట. అంటే లేదు పృథ్వీ అలా ఏం కాదు అని చెప్పేసి నిఖిల్ అంటాడు. ఇంకేదో అంటే నీకు అవసరమా, అవన్నీ అవసరం లేదు అని చెప్పేసి మాట్లాడుతుంటారు. ఇక్కడ అంటే ఫుడ్ను ఏమంటారు, మనకి ఒకటి ఏమంటారు, ఆ ఫుడ్ను స్టోరేజ్ చేసుకునే టైం వచ్చింది, ఎవరు ఎక్కువగా నిల్వ చేస్తారో చూడాలి ఇంకా అని చెప్పేసి అంటారనమాట. బిగ్ బాస్ వినిపించే అక్కడ టాస్క్ లాగా ఉంటుంది. బిగ్ బాస్ వినిపించే సాంగ్స్ని విని అలాగే ఇక్కడ అంటే వరుస క్రమంలో రాయాలి అని అంటే అక్కడ ఎవ్వరు కూడా వరుస క్రమంలో అంటే లైన్గా ఫస్ట్ ఏ సౌండ్ వినిపించింది, సెకండ్ ఏ సౌండ్ వినిపించింది అనేది స్ట్రైట్గా లైన్గా రాయాలి. నిజంగా చెప్పాలి అని అంటే అక్కడ ఆట అనేది టోటల్గా ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళకి ఏ సౌండ్ గుర్తుంటే ఆ సౌండ్ అనేది రాసేశారు. అది అక్కడ నబిలు గ్రహించలేదు, హౌస్ మేట్స్ గ్రహించలేదు, బిగ్ బాస్ గారు కూడా అనౌన్స్ చేయలేదు. ఇక వచ్చేసి అంటే ఒక టీం నుండి ఒకరు వస్తారనమాట. మంకీ సౌండ్, మిక్సీ సౌండ్, కౌ, గోట్ ఇలా చాలా సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. ఆ సౌండ్స్ ఏంటి అనేది మనము ఐడెంటిఫై చేసేసి మనం రాసేయాలి. ఇక్కడ కూడా మణికంఠ ప్రేరణ దాంట్లో చూస్తూ ఉంటాడు. మన సోనియా ఫ్రాడే చేస్తుంది. కాకుంటే ఏంటి అని అంటే 2 పాయింట్లు మన శక్తి టీంకి అంటే నిఖిల్ టీంకి వస్తాయి. పృథ్వీ టీంకి అంటే మన సీత టీంకి, అంతర టీంకి 1 పాయింట్ వస్తుంది అన్నట్టు. ఇక్కడ వచ్చేసి మళ్ళీ నబీల్ వచ్చేసి శక్తి టీం విన్ అయిందని చెప్తారు. చెప్పాక మనకి రేషన్ కోసం అని చెప్పేసి బజర్ అనేది మోగుతుంది. ఫస్ట్ బజర్ మోగినప్పుడు మన నిఖిల్ వెళ్ళేసి రేషన్ అనేది తెచ్చేసుకోవాలి. సెకండ్ బజర్ మోగినప్పుడు సీత వెళ్ళేసి తెచ్చుకోవాలి. కానీ సీత అండి చాలా ఫాస్ట్గా తీసేసుకుంది ఫుడ్, రేషన్ అయితే చాలా బాగా అనిపించింది. టప్పుడు తీసేసుకుంది టకటక. తర్వాత వచ్చేసి గార్డెన్ ఏరియాలో మనకు ఆదిత్య అండ్ నబీల్ ఇద్దరు డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. విష్ణు వచ్చేసి సో అప్పుడే సీత వస్తుంది. నబీల్ ఎమోషనల్ అవుతాడు. నేను అలా చెప్పేది లేకుండా కదా ఫుడ్ వస్తుండే అంటే చికెన్ మటన్ కోసం ఏడుస్తున్నావా అని చెప్పేసి అక్కడ కొంచెం కామెడీ చేస్తారన్నమాట. లేదు నేను అలా చేసేది లేకుండే అంటే లేదు అన్ని రేషన్ వచ్చినాయి కదా, అన్నీ వచ్చాయి, సరిపోద్ది అని చెప్పేసి డిస్కషన్ చేసుకుంటారు. ఇక్కడ ఏంటని అంటే మనకి విష్ణు ఏంటని అంటే నైనిక సీత చీఫ్ అయినప్పుడు డిస్కస్ చేస్తుంది కదా, ఏంటిది ఇప్పుడు నైనిక ఆల్రెడీ చీఫ్ అయ్యావు, నాకు నువ్వు చీఫ్ అవ్వడం ఇష్టం లేదు, వేరే వాళ్ళకి నాకు ప్రేరణకి ఛాన్స్ ఇస్తే బాగుండు అని చెప్పేసి చెప్తుంది కదా. దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెము అపోజిట్గా అన్నట్టుగా ఉంటుంది అన్నట్టుగా డిస్కషన్ చేస్తుంది విష్ణు నబీల్ తోటి. ఇంకా అంటే ఇక్కడ వచ్చేసి మనకి నెక్స్ట్ వచ్చేసి అంటే సెకండ్ గేమ్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఈరోజుది. గోల్డెన్ బ్యాండ్ ఏంటంటే మనకి గార్డెన్ ఏరియాలో గోల్డ్ బ్యాండ్ అని పెట్టేశారు. కొంచెం టైం ఉంటుంది.
ఆ గోల్డ్ బ్యాండ్కి అంటూ ఒక పవర్ అనేది ఉంటుంది. ఒక టీంలో ఉంచి వేరే క్లాన్లోకి, అంటే ఒక క్లాన్ నుండి వేరే క్లాన్లోకి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ గోల్డ్ బ్యాండ్ని తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్తారన్నట్టు స్వాప్ అవ్వడము. ఇక్కడ వచ్చేసి అండి మణికంఠ అంటూ సోనియా ఇద్దరు డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. సోనియా పోతా అంటది కాబోలు, మనకంత ఇందులో అయితే మనకి క్లారిటీగా చూపించలేదండి. అన్నప్పుడు నిఖిల్ వచ్చేసి నువ్వు అట్లా స్వాప్ అవుతా అంటే చంపేస్తాను నేను అని చెప్పేసి చెప్తారు. ఎందుకు అని అంటే నువ్వు నా రైట్ హ్యాండ్వి, నువ్వు నా హార్ట్వి అనుకుంటా చెప్తాడన్నట్టు. సో అక్కడ మణికంఠ ఫేస్ చూడాలండి, చాలా సర్ప్రైజింగ్, చాలా అగ్రెసివ్గా అన్నట్టుగా అయిపోయింది అన్నట్టు. అంటే ఇక్కడ తన ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తున్నాడు. అక్కడ అమ్మ ఏం ఆడింది అని ఒక క్యాబేజీ గేమ్లో ఆడింది అంతే, పుల్లలు పెట్టేసి ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేసి తప్పించి ఏం చేయలేదు. మణికంఠ చాలా ఆడతాడు, పాయింట్ టు పాయింట్ ఉంటాడు, ఏదైనా ఉంటే కరెక్ట్గా మాట్లాడతాడు. 2 ఫేసెస్ అన్నట్టు, అంటే ఎమోషనల్ పరంగా అయితే ఓకే, ఎలా ఉంటాడు అనేది తెలియదు కానీ వాళ్ళ ముగ్గురు గురించి చాలా బాగా చేశారండి. ఉన్నది ఉన్నట్టుగా 1 మంత్ నుండి వాళ్ళు ఏమేమి చూసారో అదంతా చేశారు. ఇంకా తక్కువ చేశారని అనిపించింది, అంటే ఇక ఉండొచ్చు లైవ్లో. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ రివ్యూ వచ్చేసి. మణికంఠకు మళ్ళీ పవర్ వచ్చేసింది, తను ఆడగలుగుతాడు. కానీ మరి రేపు ఎల్లుండి మనకి ఎలిమినేట్ అయ్యేది ఎవరు, సేవ్ అయ్యేది ఎవరు అనేది తెలియదు. ఈ వీక్ అయితే ఆదిత్య ఓం గారిని అనుకున్నాం, కానీ ఆదిత్య ఓం గారు చాలా బాగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు, ప్లస్ గేమ్స్ పరంగా కూడా చాలా బాగా ఆడారు. తనకు ఎంతవరకు వీలవుతుందో అంతవరకు అయితే కంపల్సరీగా ఆడారు. చాలా బాగా అనిపించింది. ఇంకా ఎవరుంటారు లిస్ట్లో అనేది తెలియదు. విష్ణుప్రియ అయితే తన గేమ్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉంది. ఏదో ఆలోచించి అలా చేసుకుంటే తనకే నెగిటివ్ పాయింట్ అయిపోతుంది. వచ్చే ఏమంటారు అదేంటారు ఓట్స్ కూడా రాకుండా పోతాయి, తక్కువ లీడింగ్ తక్కువ అయిపోతుంది అన్నట్టు. సో ఇది ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉందాం ఇంకా మరి. సో అక్కడ గమనిస్తూ ఉంటాడన్నట్టు. తను వచ్చేసి మణికంఠ అడుగుతాడండి, నీకు వెళ్ళి నువ్వు నబిల్ని అడగచ్చు కదా ఇటు రమ్మని అని చెప్పేసి అడుగుతాడు. సోనియా కూడా అదే అంటుంది. మేబీ మణికంఠ ఒక్కడే అంటే తను వెళ్ళి అడగకపోతుండే కావచ్చు, నబిల్ దగ్గరికి వెళ్ళేసి అడుగుతాడన్నట్టు. విష్ణు వెళ్ళేసి పృథ్వీని వాళ్ళ క్లాన్లోకి రమ్మని అంటుంది, కానీ తను తనకు ఆ క్లాన్లో అసలు తనకి వాల్యూయే ఇయ్యరు, రికగ్నైజేషన్ అనేది ఉండదు. వాళ్ళ ముగ్గురు ఉంటేనే కరెక్ట్ అని చెప్పేసి అనుకొని తను ఏం ఆన్సర్ చేయడు. మనకి బిగ్ బాస్ గారు అడిగేస్తారనమాట, ఎవరు గోల్డ్ బ్యాండ్ తీసుకుంటారు అని అంటే మణికంఠ వెంటనే నేను తీసుకుంటాను అని చెప్పేసి చెప్తాడు. సో గుడ్ డిసిషన్ అని చెప్పేసి మన సీత టీము అంతా క్లాప్స్ కొడుతుంది. ఎందుకని అంటే మనకి సోనియా అండ్ యష్మి వలన తను గేమ్స్ అనేది ఆడలేదు కదా 2 డేస్ నుండి. సో తన పవర్ అనేది తనకు వచ్చిందండి. పవర్ అంటే పవర్ కాదు, తను ఆడగలుగుతాడు. ఇంకా అది మనకు రేపు చెప్తాడు, ఆడొచ్చా ఆడరాదా అని చెప్పేసి. బట్ ఏంటని అంటే ఒక ఐడెంటిఫై అయితే వచ్చింది. మళ్ళీ ఏంటి పవర్ ఏంటి అని అంటే సీత టైంలోంచి ఒకరిని స్వాప్ చేసేసి మన నిఖిల్ టీంలోకి పంపించాలి అని అంటే పృథ్వీ అంటాడు, నబిల్ని పంపించు అంటాడు. పృథ్వీ చెప్పింది మణికంఠ వింటాడేమో అనుకున్నాడు, కానీ మణికంఠ అస్సలకే వినాడు. తన మైండ్ సెట్ తనకే ఉంటుంది, ఎవరి మాట వినాడు తను, కానీ కరెక్ట్ ఆడతాడండి తను. ఇంకా వచ్చేసి ఏంటని అంటే మన ఇంకేదన్నీ అంటాడు, సీతను నిఖిల్ అంటాడు సీతను ఇటు స్వాప్ చేసేయి, చీఫ్ని స్వాప్ చేసేసి చీప్గా ఉండిపో నువ్వు అని అంటాడు. చీఫ్ అని అనలేదండి, చీప్గా అని అన్నాడు. సో అక్కడ సీత పోర్ట్రేట్ చేసేసింది అన్నమాట. కానీ తను బాగా ఆలోచించి ఆదిత్య ఓం గారిని అటు పంపించేస్తారు. సో ఇక్కడ మన నిఖిల్ టీంకి పంపించేస్తారు. ఏంటంటే ఇక్కడ మన టీం గెలవాలి అన్న ఉద్దేశంతో ఆదిత్య ఓం గారిని పంపిస్తారు. ఏమని చెప్తాడు అంటే రీజను, సో వీళ్ళతోటి ఎక్కువగా మింగిల్ అయిపోయాడు, ఆ టీం తోటి ఎక్కువగా ఉన్నట్టుగా కనెక్టింగ్ బాండ్ ఉన్నట్టుగా అనిపించలేదు, అందుకని చెప్పేసి అన్నట్టుగా చాలా తెలివిగా ఎస్కేప్ అయ్యాడు అన్నమాట. ఇక్కడ అండి మనకి చిల్ అవ్వడానికి ఒకటి బీబీ అడ్డా అని చెప్పేసి ఇచ్చారు. వాళ్ళ ఫేస్ తోటి ఉన్నటువంటి ఫొటోస్ ఇచ్చేసి ట్యాగ్ చేసుకోవాలన్నమాట, వేసేసుకోవాలి. వాళ్ళలాగా క్యారెక్టర్స్ బిహేవ్ చేయాలన్నట్టు కొంచెం కామెడీ ఎంటర్టైన్మెంట్ అనేది ఇవ్వాలి. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్, చూసే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్. ఫస్ట్ వచ్చేసి మనకి నబిల్ని అండ్ తర్వాత ప్రేరణని, తర్వాత మనకంటే వీళ్ళందరినీ యాంకరింగ్ అన్నట్టుగా పెట్టేస్తారు. కానీ ఇక్కడ అంటే నబిల్ ఆదిత్య ఓం గారు లాగా చాలా బాగా చేశారు. ఆదిత్య ఓం గారు కూడా తను చేసిన దానికి చాలా స్పోర్టివ్గా తీసుకున్నారు. బట్ అక్కడ ఏంటి అని అంటే ఎప్పుడైతే సీత, నైనిక, ప్రేరణ, నబిల్ అండ్ ఆదిత్య గారు, సోనియా,
పృథ్వీ అండ్ నిఖిల్ గురించి ఎట్లా యాక్టింగ్ చేశారు. సో అక్కడ సోనియా అండ్ పృథ్వీ తీసుకోలేకపోయారు. ఏంటంటే అది రియలే కదా, అక్కడ వాళ్ళు చూసిందే చేశారు. ఆ తర్వాత అంటది సోనియా, మేము ముగ్గురమే ఎక్కువగా పోర్ట్రేట్ అయ్యాం కదా, అందులో ఎస్పెషల్లీ నేనే అంటే మణికంఠ అంటాడు అది నామినేషన్స్ అప్పుడు దేనికైనా దారి తీయొచ్చు అని. ఎందుకనంటే మణికంఠ విగ్గు గురించి ప్రేరణ యాక్టింగ్ చేసిందన్నమాట. అక్కడ ఆదిత్య గారు వాళ్ళందరూ చేశారు తన విగ్గు గురించి. అక్కడ కొంచెం సీరియస్ అయ్యాడు మణికంఠ. స్టార్టింగ్లో కొంచెం కామెడీగానే తీసుకున్నాడు. ఎప్పుడైతే విగ్గు గురించి డిస్కషన్ వచ్చిందో అప్పుడు తీసుకున్నాడు అన్నమాట. సో అక్కడ కొంచెం డిస్కషన్ ఏదో జరిగింది, బట్ మనకి లైవ్లో చూపించారు కానీ 9:30 ఎపిసోడ్లో చూపించలేదు. పృథ్వీ అండ్ మణికంఠనే ఇద్దరిని ఆదిత్య గారు కాంప్రమైజ్ చేసుకుంటూ వచ్చేసి కూర్చుండబెడతారు. నబిల్ అంటే ఆదిత్య గారిని యాస్టీస్ దించేశారు. ఊరికే ఇలా అనడము ఏమైనా క్లీనింగ్ సెక్షన్లోనే ఉంటారు, ఎవరిని పట్టించుకోరు.